నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు రహీము, గుడిపూడి గ్రామం, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా. ఓకే సార్. నేను రవి కంపెనీ వారిది 5 స్టార్ 55 అనే వెరైటీ ఎంచుకున్నాను సార్. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసాను. అది ఇక్కడ మాకు సత్తెనపల్లి మార్కెట్లో కూడా అందుబాటులో లేకపోతే గుంటూరు భవానీ సీడ్స్ నుంచి తెచ్చుకున్నాను సార్. 2 ఎకరాలు. మీకు ఎలా తెలుసు సార్ ఈ సీడ్? అంటే నేను ఫోన్లో యూట్యూబ్లో చూశానండి, కొత్త వెరైటీ తేజ సెగ్మెంట్ అని. రవి వాళ్ళ కంపెనీ అంటే మనకి నమ్మకం దాగిన కంపెనీ అండి ఫస్ట్ నుంచి కూడా. అందుకని నేను ఆలోచనతో ఫీల్డ్ చూడకపోయినా సరే గుంటూరు వెళ్ళి నేను విత్తనాలు తెచ్చుకున్నాను. విత్తనం నర్సరీలో ఇచ్చాను సార్, జర్మినేషన్తో సహా. మళ్ళీ చేలో ప్లాంటేషన్ చేసాను సార్, మొక్కలు వేసాము. నేను మొక్కలు వేసేటప్పుడు కూడా మంచి ఎండలండి, అందరూ మా ఊర్లో మొక్కలు ఆపేశారు, మొక్కలు వేయకుండా ఈ ఎండలకి మొక్కలు బతుకుని. నేనైనా నాటాను, మొక్కలు చాలా పచ్చబడ్డాయి సార్. వెంటనే ఎగురు పెట్టుకొని బాగా బుట్టలాగా రావటం మొక్కలు చిన్నప్పటి నుంచి కూడా. అంటే సార్ ఈ సంవత్సరం బాగా అధిక వర్షాలు పడ్డాయి కదండి. వర్షాలు పడ్డా కూడా ఎలాంటి తెగుళ్ళు కానీ, పండాకు రావటం కానీ, మొక్కలు నీరసించడం కానీ అలాంటివి ఏమీ లేవు సార్. అట్లా ఎదుగుదల అనేది ఫస్ట్ నుంచి కూడా చాలా స్పీడ్ గానే వచ్చింది సార్. ఎక్కడ డల్ అవ్వటం అనేది వర్షాలకు కానీ, బెట్ట వాతావరణానికి కానీ చాలా ఎక్సలెంట్ గా తట్టుకుంటుంది వెరైటీ. అంటే కాపు అంటే ఒకసారి కాపు చూపించే ప్రయత్నం అయితే చేయండి. కింద నుంచి కూడా కాపు అండి. అసలు ఈ కాపు, ఈ చిక్కదనం ఇంకా మనం ఏ వెరైటీలో కూడా చూడలేము సార్. అంత చిక్కంగా తాళ అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు సార్. అసలు ఈ కాపు చూడండి సార్, ఇప్పుడున్న సీజన్ లో మనకి ఏ వెరైటీలో అయినా 5-6 క్వింటాలు పంట చూద్దాం. అడుగు ఎర్రకాయలు అడుగు కూడా చూడండి సార్, ఎక్కడ తాలు డ్యామేజ్ అనేది లేదు. ఇప్పుడున్న వాతావరణానికి అసలు పంట అనేది ఈ సంవత్సరం పంట కాలం కాదండి. అయినా సరే ఈ వెరైటీలో మాత్రమే నేను ఇంత కాపు చూస్తున్నానండి. 4-5 చేనుకల్లు వచ్చిన వాళ్ళు కూడా అడిగారు, ఇది ఏ కంపెనీ, ఏ వెరైటీ, ఇది కాసే వెరైటీ అని అబ్బాయి ఏదన్నా కానీ అని చెప్పారు. వాళ్ళకి చెప్పాను ఇట్లా రవి వాళ్ళది కొత్త విత్తనం. మెయింటెనెన్స్ సార్ మీది, మెయింటెనెన్స్ ఎన్ని రోజులకు అలా ఉంటుందండి? ఈ కొంచెం ఈ నల్లి తీవ్రత, అదే మాదిరిగా బొబ్బర్ తీవ్రత కూడా ఎక్కువ ఉంది. ఈ సందర్భంలో మీరు ఎలా ఉందండి మీ మెయింటెనెన్స్? సమస్యలు ఎలా ఉన్నా నేను మాత్రం 5 రోజుల లోపల స్ప్రేయింగ్ అనేది చేయనండి. ఇంకొక రోజు అదనంగా లేట్ అవ్వచ్చేమోలే కానీ ఎర్లీగా అయితే నేను ముందుగా అయితే స్ప్రే చేయను. 5 రోజులు ముందుగా అయితే స్ప్రే చేయను. పెద్ద మందులు ఉరికి కూడా కొట్టను. ఈ వెరైటీ అని కాదండి, ఏ వెరైటీ వేసినా ఫర్టిలైజర్ కానీ, స్ప్రేయింగ్స్ కానీ నేను మధ్యస్థంగానే వెళ్తాలే కానీ ఉరికి పెట్టుబడి పెట్టే అంత పరిస్థితి అయితే నాది. ఆయన ఈ తరుణంలో కూడా ఈ వెరైటీ అనేది మీకు 6 రోజులకి 8 రోజులకి అప్లికేషన్ ఇస్తున్నా కూడా బ్రహ్మాండంగా ఉంది సార్. ఎంత హెవీ బేరింగ్ మీద కూడా మళ్ళీ పైన తంతి వస్తుంది చూడండి. అసలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చూడండి. ఈ అడుగు కూడా కింద నేలకు తగిలినా కూడా కాయలో అసలు ఎక్కడ డ్యామేజ్ అనేది, తాలుగాయ అనేది లేదండి. చూడండి, ఇది ఆల్రెడీ ఇక్కడ ఎండుతుంది కూడా ఎక్కడ అసలు తాలు మచ్చ అనేది లేదండి. మచ్చ అనేది లేదు. కానీ మళ్ళీ ఏ చెట్టు చూసుకున్నా సరే సార్, కింద అడుగు కాయ ఇదిగోండి, ఎక్కడ మాట్లాడే పని లేదు. ఈ కాపు అసలు మనం చూడలేమండి. మీరు ఇంత ముందల చూసిన వెరైటీలతో పోల్చుకుంటే ఈ వెరైటీ ఎలా ఉంది సార్ మీకు? ఇంతకు ముందు చూసిన వెరైటీలతో పోల్చుకుంటే ఈ వెరైటీ గ్రోత్ అనేది ఆగట్లేదు సార్. ఎంత కాపు కాసినా కూడా కాస్త గ్రోత్ కూడా అంతే, మరి పెంపు అనేది ఆగట్లేదు. చెట్టు బాగా బుషి టైప్ వస్తుంది. ఎప్పుడైనా ఒక వెరైటీ సక్సెస్ అవ్వాలంటే ఈ విధంగా బుట్టాకారంలో పల్లెకి వస్తేనే మనకి దిగుబడి ఎక్కువ రాగలిగిద్దండి. అదేలేండి. ఇంత చెట్టు ఇంత కాపు మీద కూడా మళ్ళీ పైన తంతి అనేది ఎక్కడ ఆగట్లేదు సార్. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి 5 స్టార్ 55 అనే వెరైటీ. ఓకే సార్, మీరు ఈ వెరైటీ పరంగా మాకు ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అదేవిధంగా మన రైతులు కూడా అడిగిన వాళ్ళకు కూడా వచ్చే సంవత్సరం చెప్తానే ఉన్నాను సార్, ఇంత మంచి వెరైటీ ఇచ్చినందుకు రవి గారికి కూడా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి.